పెట్టి చేరి వద్దాం. దేవుని వాక్యాన్ని విందామండి. మార్కు రాసిన సువార్త 8వ అధ్యాయము 22వ వచనం నుంచి 26వ వచనం వరకు మనం చదువుకుందాం. అంతలో పేజీ సంఖ్య 38. అంతలో వారు బెత్సయిదాకు వచ్చిరి. అప్పుడు అక్కడి వారు ఆయన యుద్ధకు ఒక గుడ్డివాణ్ణి తోడుకొని వచ్చి వాణ్ణి ముట్టవలెనని ఆయనను వేడుకొనిది. ఆయన ఆ గుడ్డివాణ్ణి చెయ్యి పట్టుకొని ఊరి వెలుపలికి తోడుకొని పోయి వాని కన్నుల మీద ఉమ్మి వేసి వాని మీద చేతులుంచి, నీకేమైనను కనబడుచున్నదా అని వానిని అడుగగా, వాడు కనులెత్తి, మనుష్యులు నాకు కనబడుచున్నారు, వారు చెట్ల వలె నుండి నడుచుచున్నట్లుగా నాకు కనబడుచున్నారు అని. అంతటా ఆయన మరలా తన చేతులు వాని కన్నుల మీద నుంచగా వాడు తేరి చూచి కుదర్చబడి సమస్తమును తేటగా చూడసాగాడు. అప్పుడు యేసు, నీవు ఊరిలోనికి వెళ్ళవద్దని చెప్పి వాని ఇంటికి వానిని పంపివేశాను. ఎవరైనా ఒకరు వాక్యం కొరకు ప్రార్థన. విషయాలని మీకు స్తోత్రములు చెల్లించి ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, గడిచిన కొద్ది వారాలుగా మనం మార్క్స్ వార్తనే ఎక్కువగా మనం స్టడీ చేస్తా ఉన్నాం. చాలా ఆత్మీయమైన తలంపులతో ప్రభు మనలను బలపరుస్తూ ఉన్నాడు. ఈ దినం ఒక గుడ్డివాణ్ణి గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. అయితే వాస్తవానికి 8వ అధ్యాయము 11వ వచనం నుంచి మనం చదవాలి. దయచేసి మీరు ఇంటికి వెళ్ళి 11వ వచనం నుంచి 8వ అధ్యాయము 11వ వచనం నుంచి మీరు చదివితే ఇప్పుడు మీరు వినే వాక్యము ఇంకా విపులీకరంగా మీకు అర్థమవుతుందండి. అంత మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేస్తాడు. 11వ వచనంలో పరిసయ్యులు వచ్చి ఆయనను శోధించడానికి, ఎందుకు తెలుసుకోవడానికి కాదు, ఆయనను శోధించడానికి ఏమండి ఆకాశం నుండి ఒక సూచక్రియ మాకు చూపించు. అఫ్కోర్స్ చూపించడం అనుకోండి, వాళ్ళు నమ్ముతారా? వాళ్ళు ఎందుకు అడుగుతున్నారు? శోధించడానికి మాత్రమే. ఏమండి పరిసయ్యులు అంటే మనం గతంలో చాలా మటుకు ధ్యానం చేశాం. వాళ్ళకంటే పరిశుద్ధులు ఇక లోకంలో ఎవ్వరు లేరని నమ్మేటువంటి వాళ్ళు. వాళ్ళ వ్యవహార శైలి కూడా వేరే. వారు ప్రజలను మతంలో చేర్చుకోవడానికి భూమి చుట్టూ తిరుగుతారని కూడా, ఎక్కడ చేర్చుకోవడానికి? మతంలో చేర్చుకోవడానికి వారు ఎంతైనా కష్టపడతారు అని రాయబడింది. ఈ పరిసయ్యులు, సద్దూకయ్యులు, వీళ్ళని గురించి, హేరోదీయులు, వీళ్ళని గురించి ప్రభు అనేక మార్లు వాళ్ళ యొక్క క్యారెక్టర్స్ గురించి మనకు తెలియజేశాడు. కాబట్టి ప్రభునందు పిల్లరా, వాళ్ళు పరిసయ్యులు ఇంకా ఎవరు వచ్చినారంటే వచ్చి మత్తయి సువార్తలో సద్దూకయ్యులు కూడా కలిసి వచ్చినారన్నమాట. మత్తయి సువార్తలో కూడా ఈ సందర్భం రాయబడింది. వారు కలిసి వచ్చి ఆకాశం నుండి ఒక సూచక్రియను మాకు చూపించు. వాళ్ళు ఆల్రెడీ గుడ్డివాళ్ళు. వాళ్ళు ఎవరు? ఆల్రెడీ గుడ్డివాళ్ళు. అందుకనే వాళ్ళని గురించి ప్రభు మాట్లాడుతూ, గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపున. వాళ్ళు ఆల్రెడీ గుడ్డివారు. ఒకసారి యోహాను సువార్తలో ఒక గుడ్డివాడు బాగైనప్పుడు పరిసయ్యులు వచ్చి
ఇతను వీడేనా అని ఎన్నో పరీక్షలు చేసినారు కదా. చివరికి వాళ్ళని వెలివేసేసినారు. వెలివేసిన తర్వాత ఒక మాట చూద్దాం. యోహాను సువార్త 9వ అధ్యాయము 35వ వచనం చదువుకుందాం. పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని వానిని కనుగొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగింది. అందుకు వాడు, ప్రభువా, నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడని అడుగగా, యేసు, నీవు ఆయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అని. అంతటా వాడు, ప్రభువా, నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను. అప్పుడు యేసు, చూడని వారు చూడవలెను, చూచువారు గుడ్డివారు కావలెను అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకములకు వచ్చి తినని చెప్పాను. ఆయన యొద్దనున్న పరిసయ్యులలో కొందరు ఈ మాట విని, మేమును గుడ్డివారమా అని అడిగిరి. అందుకు యేసు, మీరు గుడ్డివారైతే మీకు పాపము లేకపోవును, కానీ చూచుచున్నామని మీరిప్పుడు చెప్పుకొనుచున్నారు కనుక మీ పాపము నిలిచి ఉన్నదని చెప్పిన. ఇక్కడ అర్థమైందండి. ఇక్కడ చదువుతుంటేనే మనకు అర్థమవుతుంది కదండి. ఒక గుడ్డివాడిని ప్రభువును దేవుని కుమారుడని చెప్పుకున్నందుకు ఆయనను వెలివేసేసినారు. ప్రభు అతన్ని కలుసుకొని, నీవు దేవుని కుమారుడు యందు విశ్వాసం ఉంచుతున్నావా? ప్రభు, అతను ఎవరు? నీవు ఆయనను చూస్తున్నావు. ప్రభువా, నేను విశ్వసిస్తున్నానని చెప్పేసి అక్కడే బ్రోకినాడు. చూడని వారు చూడాలి, చూచువారు గుడ్డివారు కావాలి. ఇది అక్కడ ఉన్న పరిసయ్యులకు కొంచెం కష్టం కలిగించింది. అయితే మేము గుడ్డివారమా? అవును, మీరు చూస్తున్నారని చెప్పి ప్రభువును కనుగొనలేకపోవడం గుడ్డితనమే కదా. అసలైన వాస్తవమైన గుడ్డితనం లోకంలో ఏమిరా అంటే, జీవాధిపతి అయిన యేసు క్రీస్తు వారిని, మన పాపముల కొరకు చనిపోయి తిరిగి లేచి పాపములు క్షమించిన మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని కనుగొనకపోవడం, చూడకపోవడమే గుడ్డితనం అండి. మనం గుడ్డితనం అంటే ఇవన్నీ ఇది ఆత్మీయమైన గుడ్డితనం అండి. కాబట్టి వాళ్ళు చూస్తున్నామని చెప్తున్నారు, కానీ వాళ్ళు ప్రభువును చూడటం లేదు. నేను గుడ్డివాడిని అని చెప్పి గుడ్డివాడుగా ఉండగానే ఆయన ఏం సాక్ష్యం ఇచ్చినాడు? ఆయన నిజంగా దేవుని కుమారుడే, లేకపోతే లోకం పుట్టినది మొదలుకొని ఎవరు కూడా గుడ్డివాడిని బాగు చేసినట్లు ఎక్కడా లేదు. ఆయన కళ్ళు వచ్చినప్పుడే కాదు, కళ్ళు రాకముందే వాడు ప్రభువును చూశాడండి. వీళ్ళు ప్రభువును చూస్తూ ఉన్నారు, కానీ వాళ్ళు గుడ్డివారుగానే ఉన్నారు. అదే సందర్భం ఇక్కడ మనం మార్క్స్ వార్తలో కూడా మనం చూస్తున్నాం. ఆ పరిసయ్యులు వచ్చి ఆయనను శోధిస్తున్నారు. ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందంటే చూడండి, ప్రభు ఏం చెప్తున్నాడు 8వ అధ్యాయంలో, ఆయన ఆత్మయందు పండవచ్చును పెద్ద నిట్టూర్పు విడిచి, ఆయన ఆత్మయందు ఎందుకు నిట్టూర్పు విడిచినాడు అంటే, వాళ్ళు ఏం చేసినా వాళ్ళు నమ్మడానికి రాలేదు వాళ్ళు. అందుకనే పెద్ద నిట్టూర్పు విడిచి వాళ్ళను విడిచిపెట్టి వెళ్ళిపోయినాడండి. వాళ్ళని విడిచిపెట్టి, వాళ్ళు నిజమైనటువంటి గుడ్డివారండి. వారు ఎవరంటే వాళ్ళకి ఆ గుడ్డితనం ఎట్లా వచ్చింది అని మనం ఆలోచన చేస్తే, వాళ్ళకి ఆ గుడ్డితనం ఎట్లా వచ్చిందంటే, జాగ్రత్తగా వినండి. వాళ్ళు, మేము పాపులము, మా పాపానికి క్షమాపణ కలగాల ప్రభు అనుకుంటే ప్రభు కనపడతాడు. వాళ్ళు ఏమనుకుంటున్నారు? మేము నీతిమంతులము, మాకేం కొదవలేదు, పరలోక రాజ్యం మాదే అని అతిశయపడేటువంటి వాళ్ళు. అదే వారి గుడ్డితనం. అందుకనే వాళ్ళు ప్రభువును తెలుసుకోలేకపోతున్నారు. ఈనాడు సంఘాల్లో వాళ్ళకంటే మేమే నీతిమంతులు, నాకంటే ఆయనే నీతిమంతుడు అని చెప్పుకునేటువంటి వాళ్ళు ఉన్నారండి. ఎవరూ అతిశయపడడానికి వీల్లేదు. మనం అందరం కూడా మరి పాపులమే, నిత్య నాశనానికి పాత్రులైనటువంటి వారమే. మనందరి పాపముల కొరకు ప్రభు చనిపోయి సమాధి చేయబడి మనలను నిత్య నాశనం నుండి రక్షణ, అంతకంటే మేలు లోకంలో ఇంకొకటి లేదండి. ఒకవేళ
శరీర సంబంధమైన స్వస్థతలు కలగవచ్చును, కానీ వాటికంటే మించిన వ్యాధులు కూడా మళ్ళీ కలుగుతాయి. ఈ రోజు స్వస్థత అయిందని చెప్పేసి అది పర్మనెంట్ కాదు, అది మళ్ళా వాటికంటే మించినవి. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, వాళ్ళకున్నటువంటి గుడ్డితనం, మేమే నీతిమంతులము, ఇక మాకు ప్రభు అక్కర్లేదు, మాకు ఇంక ఏది అక్కర్లేదు అని అనుకునేటువంటి వారండి. అందుకనే ప్రభు చెప్తున్నాడు, ఇదిగో ఈ తీర్పు కోసమే నేను వచ్చినాను, చూడని వారు చూడాలి, చూస్తున్నామని చెప్పుకున్న వాళ్ళు గుడ్డివారు కావాలి. మనం ఎట్లా ఉన్నాం? ఈ ఉదయకాలం ప్రభుని చూస్తున్నామని చెప్పి ఏదైనా మార్పు మన జీవితాల్లో ఉందా? అయితే బోధల ప్రభావం ఎట్లుంటుందో చూద్దాం. తర్వాత 2వ పేర 14వ వచనం, 8వ అధ్యాయం 14వ వచనం. వాడు తినుటకు రొట్టెలు తెచ్చుటకు మరిచిరి, దోణెలను వారి యొక్క ఒక రొట్టె తప్ప ఏమీ లేకపోయింది. ఆయన చూచుకుని పరిసయ్యులు పులిసిన పిండిని గుర్చి, హేరోదు పులిసిన పిండిని గుర్చి జాగ్రత్త పడతారు. చాలు. చూడండి, వాళ్ళు ఏం చేశారంటే ప్రభు వారిని విడిచిపెట్టేసి వాళ్ళ కోసం ఏం ప్రయత్నం చేయలే. ప్రయత్నం చేసినాడా? ఇంకొక రూట్లోనే ఏం ప్రయత్నం చేయలే. ఎంత విచారకరమైందంటే వాళ్ళని విడిచిపెట్టేశాడండి. ఏం చేశాడంటే వాళ్ళని విడిచిపెట్టేశాడు. మాకు ఆకాశం నుండి ఒకటి చూపించు సూచక్రియ. ఇదిగో ఆ కాలంలో యోనాకు సంబంధించిన సూచక్రియ తప్ప ఏది వారి కనుక అంత గుడ్డివాళ్ళు వాళ్ళను విడిచిపెట్టేశాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నాకు ఇది చేస్తేనే నేను దేవుని నమ్ముకుంటా, ఇది కూడా శోధన అండి. కాబట్టి మనము ప్రభువును అంగీకరించడానికి, ప్రభువును చూడడానికి ఇదిగో దేవుని వాక్యమే మనకు స్పష్టత కలగజేస్తుందండి. సరే, ఎక్కువ వివరించి మనం మాట్లాడుకోలేం, కానీ ఇక్కడ వారు తినడానికి ఆ దోణి ఎక్కి అద్దరికి వాళ్ళు పోతా ఉన్నారు. పోతా ఉంటే జరిగిన సందర్భం ఏంటో తెలిసిన, వాళ్ళు రొట్టెలు తేవడం మర్చిపోయారు. మర్చిపోయిన తర్వాత ప్రభు ఏమన్నాడు చదవండి. ఏమన్నాడు? ధోనిలో వారి యొద్ద ఒక్క రొట్టె తప్ప ఏమన్నాడు ప్రభు? ఏమన్నాడో చెప్పండి. పరిసయ్యుల పులిసిన ఆయన చూచుకొనుడి. ఏమన్నాడు? ఏమన్నాడమ్మా? చూసుకోండి అంటే అర్థం ఏంటి? ఎప్పుడైతే ఆ పరిసయ్యులు తీవ్ర వివాదం, తర్కం చేశారంట, మత్తయి సువార్తలో రాయబడింది. ఏం చేశారంట? డిబేట్ చేశారన్నమాట. ఎప్పుడైతే ఈ తర్కం జరిగిందో దాని ప్రభావం ఎట్లా ఉంటుందంటే, అందుకనే ఇప్పుడు శిష్యులతో ఏమంటారు? చూసుకోండి, ఆ ప్రభావం మీ మీద ఏమన్నా పడిందేమో, అంత తీవ్రంగా ఉంటుంది. అర్థమైందండి? మత్తయి రాసిన సువార్త చూద్దామన్నమాట. 16వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. అప్పుడు పరిసయ్యులను సద్దూకయ్యులను ఎవరు తీయలేదబ్బా, కొంతమంది తీశారమ్మా. ఓకే. అప్పుడు పరిసయ్యులను సద్దూకయ్యులను వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశం నుండి ఒక సూచక క్రియను ఆయనను శోధించుటకు ఆకాశం నుండి ఒక సూచక క్రియను తమకు చూడమని ఆయన చూడగా, ఆయన ఇతని సాయంకాలమున మీరు ఆకాశం ఎర్రగా ఉన్నది కనుక వర్షము కురియు, ఉదయం ఆకాశం ఎర్రగాను మబ్బుగాను ఉన్నది కనుక నేడు గాలి మన వచ్చినని చెప్పుదురు కదా. మీరు ఆకాశ వైఖరి ద్వేషింప ఎరుగుదురు కానీ ఈ కాలముల సూచనలను వివేచింపలేరు. వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచన క్రియ అడుగుతున్నారు. అయితే యోనాను కూర్చిన సూచక క్రియయే కానీ మరి ఏ సూచన క్రియైనా వారి అనుగ్రహింపబడదని వారితో చెప్పి వారిని విడిచి. ఇక్కడ వాళ్ళకు ఒక ప్రభువు చెప్తున్నాడు, మీరు ఆకాశం ఎర్రగా ఉంది, వర్షం కురియదు, ఉదయం అవునా కదా. వీటన్నిటిని వాళ్ళు బాగా తెలుసుకున్నారు. దేన్ని తెలుసుకోలేదంట? ప్రభుని గురించి వాళ్ళు తెలుసుకోవడానికి వారు ఇష్టపడడం లేదు. ఇక్కడ మనం గమనిద్దాం. చూసుకోండి అంటే అర్థం ఏంటంటే, ఒక బోధన, ఇవన్నీ బోధలే.
చూచుకొనుడి పరిసయ్యులు, ఆ తర్వాత పులిసిన పిండి గుర్చియో, ఏ రోజు పులిసిన పిండిని గుర్చియో జాగ్రత్త పడుడి. పులిసిన పిండి లక్షణం ఏంటి? పులిసిన పిండి లక్షణం ఏంటి చెప్పాలా? ఏం లక్షణం? పులిసిన పిండి లక్షణం ఏంటంటే ముద్దంతా పిలేచేస్తుంది, అంతే కదా. పులిసిన పిండి లక్షణం ఏంటి? ముద్దంతా పిలేచేస్తుంది. ఇప్పుడు చూడండి, ప్రభుతో వాళ్ళు వచ్చి మాట్లాడినారు. ఎవరు? పరిసయ్యులు. అక్కడ ఎవరెవరు ఉన్నారు? ప్రభువును శిష్యులను ఉన్నారు. వెంటనే ఈ శిష్యులు కూడా ఆ తర్కానికి ఆశ్చర్యపోయినట్లున్నారు. అందుకనే ప్రభు ఏమంటున్నాడు? మీరు ఫాలో అవుతున్నారా? ప్రభు వెంటనే ఏమంటున్నాడు? చూసుకోండి. అంటే అర్థం ఏంటి? ఆ ప్రభావం వీళ్ళ మీద పడిందా లేదా? ఆ ప్రభావం వీళ్ళ మీద ఎవరి మీద? అందుకనే వెంటనే, ఇవి చాలా జాగ్రత్తగా వినండి, వెంటనే చూసుకోండి. అంటే అర్థం ఏంటి? వాళ్ళ లోపల వాళ్ళే చూడండి, ఆ ప్రభావం అనేది పులిసిన పిండి ప్రభావము. అందుకనే అండి మనము ఒకే బోధ మీద నిలిచి ఉండాలండి. బోధ ఒక్కటే ఉండాలి. అన్ని బోధలు ఒకటి కాదండి. ఎవరంటే వాళ్ళు మనకు నడిపించేవారుగా ఉండకూడదండి. అర్థమవుతుందా? చూడండి, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 9వ వచనం. నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి. నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడుతుంది. చూడండి, మనము ఎట్లాంటి వరమాట? ఆ బోధలు ఎటువంటివి అంటే మనలను త్రిప్పివేసే బోధలు. నానా విధములైన అన్య బోధల చేత. అన్య బోధలు ఎట్లుంటాయి? భిన్నమైన సువార్త ఎట్లా ఉంటుంది? భిన్నమైన సువార్త ప్రభుని గురించే చెప్పేది, కానీ అందులో మోసం ఉంది. ప్రభువును తప్పించేటువంటి బోధ. అందుకని నానా విధములైన అన్య బోధల చేత. ఇప్పుడు మీరు ఉన్నారు కదా, మన పిల్లలు ఇంట్లో అన్నం తినుకోకుండా ఎక్కడెక్కడో తింటే మీరు ఒప్పుకుంటారా? ఎక్కడెక్కడో వాడు బిర్యానీ తింటున్నాడు, మన రోజు ఒప్పుకుంటారా? ఎందుకు ఒప్పుకోరు? ఎందుకు మంచిది కాదు? వాడు తినేది అన్నమే కదా, ఎందుకు మంచిది కాదు? ఎందుకు ఒప్పుకోరు మీరు? చెప్పండి. అవి అనారోగ్యాన్ని కలగజేస్తాయి. అందుకనే తల్లిదండ్రులు ఏం చేస్తారు? నేను ఎంతైనా ఖర్చు పెడతా, మనం ఇంట్లోనే భోజనం చేయాలి. అవునండి, మనము బయట వెళ్ళడానికి వీల్లేదండి. నానా విధములైన అన్య బోధల చేత మీరు త్రిప్పబడకుడి. తర్వాత భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టియే స్థిరపరచుకునుట మంచిది. దేన్ని బట్టి అంటే బోధనలు దేనితో పోల్చినారు? భోజనాలతో. వాళ్ళు చెప్తా ఉంటే బిర్యానీ తిన్నట్టుంది, వీడు చెప్తా అంటే ఎప్పుడు మన మీద త్వరగా రండి, మీరు గుడ్డోళ్ళు, ఇవే తిట్టుకుంటూ ఉన్నాడు. ఇది బాగాలేదప్ప బోధ. ఆడిపోతే ఎటువంటి బోధ ఉంది? హ్యాపీగా బిర్యానీ తిన్నట్టుగా ఉంది. అర్థమవుతుందా? కాబట్టి భోజన పదార్థాలను బట్టి కాక కృపను బట్టియే హృదయమును స్థిరపరచుకునుట మంచిది. కృపను బట్టి. ప్రభునందు ప్రియులారా, నానా విధములైన అన్య బోధల చేత మీరు త్రిప్పబడకుడి. ఈ అన్య బోధల దగ్గరికి పోద్దని ఎవరు చెప్తారు? తల్లి చెప్తుంది. ఆ ఆహారం తినొద్దని, ఎప్పుడు హోటల్లో తినొద్దని చెప్తుంది. నిజమేనండి ప్రభునందు పిల్లరా, ఒకే బోధ ప్రభునందు మనలను పెంపార చేస్తుందండి. జాగ్రత్త పడదాం. వీళ్ళు చూడండి, ఆ పరిసయ్యులు వచ్చి ఎంత తీవ్రంగా ఉంటాయి బోధలంటే, ప్రభుతో మాట్లాడినారు వాళ్ళు, కేవలం వీళ్ళు వింటా ఉన్నారు. ప్రభు ఎంత జాగ్రత్త పడ్డాడంటే మీరు చూసుకోండి. అంటే ఎట్లా ఉంటుంది ప్రభావం? చాలా ప్రభావం ఉంటుంది అనమాట. మీరు చూసుకోండి. పరిసయ్యులు అను పిలిచిన పిండిని గూర్చి, తర్వాత హేరోదీయులు అను పిలిచిన పిండిని గూర్చి మీరు జాగ్రత్త పడండి. అంటే ఆ బోధ మీలో ఏం చేస్తుంది?
మిమ్మల్ని కూడా అందుకనే ఈరోజు ఏ విశ్వాసి కూడా సరి అయిన నిర్ణయం తీసుకోలేకపోతున్నాడు. ఇక్కడ ఒకటి వింటా ఉన్నారు, యూట్యూబ్లలో ఒకటి వింటా ఉన్నారు, బయట ఒకటి వింటా ఉన్నారు. అల్టిమేట్గా మీకేం కావాలో తెలుసునా? మీకేం కావాలంటే మీ హృదయాన్ని గుచ్చుకునే ప్రసంగాలు కాదు కావాల్సింది, మీ నడవడికను మెచ్చుకునే ప్రసంగాలు కావాలి. వాటికి మనం అలవాటు పడతా ఉన్నాం. భోజనాలు ఉన్నాయండి, బోధనల్లో రకరకాల భోజనాలు ఉన్నాయి. ఇక్కడ భోజనాల్లో ఇప్పుడు ఒకడు ఒక పొట్టేళ్ళు పెంచుకున్నాడంట. దాన్ని ఎందుకు పెంచుకున్నాడంటే వానికి ముద్దు కలిగి పెంచుకున్నాడు. ఇంకొకడు ఒక పొట్టేళ్ళను పెంచుకుంటున్నాడంట. వాడెందుకు పెంచుతున్నాడు? వాడెందుకు అంటే దాన్ని త్వరగా అమ్మేసి వాడు పోయడానికి అమ్మేసి లాభం సంపాదించుకోవాలని పెంచుకుంటున్నాడు. దేనికి ఏ యజమాని దేనికి ఎక్కువ మేత వేస్తాడు చెప్పండి? అమ్మేదానికి. ఎందుకంటే తొందరగా తినాలా, అది బాగా కొవ్వు పట్టాలా, దాన్ని అమ్మివేయాల. ఈ ముద్దు కొరకు పెంచుకునేవాడు ఎట్లా వేస్తాడా? ఎందుకేడు? అది కొవ్వు పట్టి అనారోగ్యం పాలవుతుంది. అదేమవుతుంది? మళ్ళా టక్కనే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోవచ్చును. దాన్ని కొంతకాలం నేను పెంచుకోవాలా. ఇదండి బోధల్లో ఉన్న రకాలు. మనకు తగిన బోధ దేవుని వాక్యం ద్వారా అందింపబడటానికి మీరు సంసిద్ధులు కావాలండి. ఏం చెప్తున్నారు? ఓ దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. వాళ్ళు చెప్తేనే దీవిస్తాడా? ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, దీవెన ఉన్నది, అయితే వాక్యానుసారంగా నడవాలండి. వాక్యానుసారంగా నడవాలి. నడిచినప్పుడు దీవెన అంటే ఏదో తెలుసునా? నీ దగ్గర ఏమీ లేకపోయినా సమాధానంగా నిలిచి ఉండటమే దీవెనండి. ఈ పక్క 10 మూటల బియ్యము, ఈ పక్క 10 మూటలు అవి, ఈ పక్క నీకు నగలు, నీకు పొలాలు, నీకు బర్రెలు, పశు, ఇవన్నీ దీవెన కాదండి. ఇవన్నీ ఏది దీవెన? ఇవి ఏమీ లేకపోయినా నీవు సమాధానంగా ఉండడమే నిజమైన దీవెన. కొంతమంది ఏం చేస్తున్నారంటే అన్ని ఉండడం, దేవుడు నన్ను బహుగా దీవించినాడు అని అంటా ఉన్నారండి. దీనికి ఒక ఉదాహరణ వాక్యానుసారంగా చూపిస్తారు. ఇప్పుడు ఏశావు శపింపబడ్డాడు. శపించబడ్డ మీకు అంతా తెలుసు కాబట్టి నేను చెప్పుకుంటూ పోతున్నాను. మరి ఎవరు దీవించబడ్డారు? యాకోబు దీవించబడ్డాడు. అవునా కదా? అయితే యాకోబు దేవుని దూతతో పోరాడుతూ నీవు నన్ను ఆశీర్వదించు, లేకపోతే నేను నిన్ను విడువ. ఆల్రెడీ బ్లెస్డ్ కదా, మళ్ళా ఎందుకు ఈ ఆశీర్వాదం కోసం ప్రాకులాడుతా అన్నాడు అంటే అర్థం ఏంటి? అది నిజమైన సంతృప్తినిచ్చే ఆశీర్వాదం కాదు. నెక్స్ట్, అన్న ఎదురొచ్చినాడు. టైం లేదు కాబట్టి నేను మీకు ఎదురొచ్చినాడు. ఎవరు? ఏశావు. ఇదోన్నా నీకు ఇంత కానుకను పంపించినాను నేను అంటే ఏశావు ఏమన్నాడు? మరి శపించమన్నాడు కదా. అబ్బా నాకేమీ లేకుండా పోయినాను, నాకు ఏదో ఈరని అన్నాడా? నాకు కూడా చాలా ఉంది, అది నువ్వే పెట్టుకుంటున్నాడు. ఏది దీవెన? ఏది దీవెన? ఏమీ లేకపోయినా ప్రభునందు ఉన్నటువంటి వారు దీవెన. వాళ్ళకి ఏముండదండి, వాళ్ళ ప్రతి అవసరం ప్రభునందు తీర్చబడతారు. తీర్చబడాలంటే నువ్వు ఊరికే నిలిచి ఉండి చూడు, ప్రభువుకు అవకాశమే, ఆయన జోక్యం చేసుకుంటాడు. అది దీవెన. మనం ఏదో కోట్లు సంపాదించడం, అసలు ఈ డబ్బు ఉన్న వాళ్ళకి ఎట్లా వాడుకోవాలో అర్థం కాలేదండి, ఏం చేయాలో అర్థం కాలేదండి. అందుకనే ప్రభు అంటున్నాడు, ఇహమందు ధనవంతులైనటువంటి వాళ్ళు సత్క్రియల చేత పరలోకంలో మీరు ధనాన్ని కూర్చుకోండి. ఒక మంచి భాగ్యం. మీకు ధనం ఉంటే ప్రభు సేవ కొరకై మీరు వెళ్ళండి, ఖర్చు పెట్టండి. ఏమంటే బిల్డింగ్లకు వాటికి వీటికి కాదండి, స్వార్థ సేవ కొరకు మనం పనిచేద్దామండి. కనుక ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళరా, ఈ అన్య బోధలు అంత తీవ్రమాట. ప్రభు వెంటనే అంటున్నాడు, ఏమంటున్నాడు? చూసుకోండి. వాళ్ళకి అర్థం కాలే. ఏం చూసుకోవాలా? మూటలు ఇప్పి చూసుకుంటున్నారు. ఫిజికల్గా మూటలు ఇప్పి అర్రే మనము రొట్టెలు వేసుకోవడం మర్చిపోతేమే. వాళ్ళ మైండ్ ఎంత బ్లాంక్ అయిపోయిందంటే, అందుకనే ప్రభు అక్కడ తీవ్రంగా వాళ్ళని గద్దించినట్లు ఎక్కడ గద్దించలేదు. చూడండి ఎట్లా గద్దించినాడు చూద్దాం. 16వ వచనం, 8-16.
వారు తమ యొక్క రొట్టెలు లేవని 8వ అధ్యాయము 16వ వచనము 38వ పేజ్ సార్, మార్క్స్ వార్త. మార్కు రాసిన సువార్త 38వ పేజ్, 8వ అధ్యాయము 16వ వచనం. ఓకే, వారు తమ యొక్క రొట్టెలు లేవని తమలో తాము ఆలోచించుకునేది. యేసు అది ఎరిగి, మన యొక్క రొట్టెలు లేవని మీరెందుకు ఆలోచించుకునిచున్నారు? మీరు ఇంకను గ్రహింపలేదా? అన్ని ప్రశ్నలే. వివేచింపలేదా? మీరు కఠిన హృదయం గలవారై ఉన్నారా? మీరు కన్నులుండి చూడరా? చెవిలుండి వినరా? జ్ఞాపకము చేసుకునరా? చూడండి ఎంత గద్దిస్తున్నాడు, ఎంత గద్దిస్తున్నాడు చూడండి. అంటే వాళ్ళ మైండ్ ఎట్లా బ్లాంక్ అయిపోయింది తెలిసిన? ఎట్లా బ్లాంక్ అయిపోయింది? పులిసిన పిండి అంటేనే వాళ్ళకు వేరే ఐడియా పోవాలా. కానీ వీళ్ళని అరే మన యొద్ద రొట్టెలు తెచ్చుకోలేదే మేము, బ్లాంక్ అయిపోయింది. ఏం బ్లాంక్ అయిపోయిందంటే, ఎట్లా బ్లాంక్ అయిపోయింది వాళ్ళ మైండ్ అంటే, ఆ ప్రభావము, ఆ బోధ ప్రభావం ఎట్లుందంటే, ప్రభు ఇప్పుడే 5 రొట్టెలు ఎన్ని చేపలు చూడండి, ఇక్కడే చూడండి 8వ అధ్యాయం 5వ వచనం. ఆయన ఈ యొక్క ఎన్ని రొట్టెలున్నామని వారిని అడగగా వారు 7 చాలు. ఆ 7 ఏం చేసినాడు ఆయన? ఆ 4,000 మంది పురుషులకు వాళ్ళు ఇప్పుడే ఏమండి, ఇప్పుడు జస్ట్ ఏం నెలలు కాలే, అప్పుడే వాళ్ళ మైండ్ ఏమైపోయింది? బ్లాంక్ అయిపోయింది. అయ్యో ఎంత ఆశ్చర్యం! అంటే ఇది ఏ ప్రభావం? ఇది వాళ్ళ ప్రభావం అండి. జాగ్రత్త. అందుకనే ఆత్మీయమైన బోధల కంటే ఆ శరీర సంబంధమైన బోధలు ఎక్కువ అయిపోయినాయండి. వాళ్ళు మనుషులు వాళ్ళ యుద్ధ నిలిచి ఉండటానికి ఏవేవో చేస్తూ ఉన్నారండి. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మనము ఎటువంటి బోధలో ఉన్నాం? అందుకనే మీరు గ్రహించరా? కనులుండి చూడరా? మీరు కఠిన హృదయంలో ఉన్నారా? ప్రభు వాళ్ళకి ఎన్నో బోధలు బోధించాడండి. బోధించి వెంటనే ఏమంటున్నాడు చూసుకోండి. ఈ ఉదయకాలం మనం ఇక్కడ కూర్చున్నటువంటి మనల్ని మనం చూసుకోవాలండి. అసలు మనలో ఆ బోధ ఉందా? మనం కూడా ఫిజికల్గా మూటలు ఇప్పి చూసుకుంటున్నాం. అయ్యో మన యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నాయంట? ఇక్కడ చూడండి, తమ యొద్ద ఒక రొట్టె తప్ప వాళ్ళు గందరగోళం పడుతున్నారండి. ఒక రొట్టె తప్ప మా దగ్గర ఏమీ లేదే. ఇది ఎవరి ప్రభావం? ఇది మీకు అర్థమవుతుందా? ఎవరి ప్రభావం ఇది? వాళ్ళు మాట్లాడినటువంటి మాటల అంటే వీళ్ళు దీని గురించి ఆలోచన చేయడం లేదు. వాళ్ళు ప్రభువును వాళ్ళు చెప్పినట్టుగా అసలు ఇలా దేవుడి కుమారుడా కాదా, ఈ ఆలోచనలలో ఉన్నారండి. అందుకనే వెంటనే ప్రభు చూసుకోండి. ఈ దినాల్లో మనం ఏం చేస్తున్నాం తెలిసిన? ఊరికేనే ఈ పోస్టులు పెడుతున్నామండి వాక్యాలు. ఏం ప్రయోజనం? వాక్యము మంత్రం కాదండి. వాక్యం మంత్రమా? మరి ఎందుకు పెడుతున్నారు? కొన్ని గ్రూపులు అయితే ఇంకా మించి బైబిల్ అంతా పెట్టేస్తున్నారు. దేని కొరకు? ఇది ఒక సాతాను తంత్రం అండి. ప్రభునందు ఇప్పుడు విశ్వాసులంతా వీటికి లోనైపోతున్నారు. ఎంత వద్దు అన్నా కూడా ఇదిగో ఈ ప్రభావానికి లోనవుతున్నారు. ప్రభు అంటున్నాడు చూసుకోండి, పరిసయ్యుల పులిసిన పిండిని, హేరోదీయుల పిలిసిన పిండి గురించి మీరు ఏం పడాలంట? జాగ్రత్త పడకపోతే జాగ్రత్త అంటే ఒక పాయింట్ చెప్తా. ఇప్పుడు రాత్రిపూట మనం ఎప్పుడైనా మర్చిపోయి వాకిల్ వేసుకోకుండా పడుకుంటామా? పొరపాటున కూడా. ఎంత జాగ్రత్త! మాత్రలు ఎప్పుడైనా మర్చిపోతామా? ఎంత జాగ్రత్త! ప్రతి విషయంలో జాగ్రత్త. ఏ విషయంలో జాగ్రత్త లేదు? మన ఇంట్లోకి ఎవరు వచ్చి ప్రార్థన చేస్తేనే మంచిది, ఆ వివేచన లేకపోతే మనం చాలా నష్టపోతామండి. ఆ వివేచన లేకపోతే చాలా నష్టం. యోహాను పత్రిక 3వ పత్రిక
యోహాను 3వ పత్రిక, సువార్త కాదు. పేజీ నంబర్ 226. ఓ, 2వ పత్రిక, సారీ, యోహాను రాసిన 2వ పత్రిక 10వ వచనం. ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చి 9 నుంచి చదువు. ఎక్కడి నుంచి అంటే 9. క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతివాడును దేవుణ్ణి అంగీకరింపని వాడు అంటే క్రీస్తు బోధన విడిచి ముందుకు సాగు ప్రతివాడు దేవుని అంగీకరింపని వాడు. పనివాడు ఆ బోధ యందు నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. ఎవడైనను ఈ బోధను తేక ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు. వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు. చూడండి, వారిని ఏం చేయకూడదంట? మీ ఇంట 2వ పత్రిక అమ్మా, 2వ పత్రిక 10వ వచనం. పేజీ నంబర్ 225. ఎవడైనను ఈ బోధన తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వారిని మీ ఇంట చేర్చుకొనవద్దు. శుభమని వానితో చెప్పనవద్దు. ఎంత ప్రభావం. తర్వాత శుభమని వానితో చెప్పువాడు వాని క్రియలలో పాలివాడు. వాని ఏ క్రియలలో? దుష్ట క్రియలలో. అంటే బోధ ప్రభావం ఎట్టుంటుందో చూడండి. శుభమని చెప్తే చాలు, దాంట్లోకి మనం ఎంటర్ అయిపోతామండి. ఎంత తీవ్రంగా ఉన్నా తెలుసున్న బోధలు. అందుకనే ఈరోజు బోధలు అంటే ఆషామాసి కాదండి, ఆషామాసి కాదు బోధలంటే. ఏ బోధ అంటే ఆ బోధ మనకు క్షేమం కలగచేయవండి. కాబట్టి ప్రభువే వెంటనే వాళ్ళు మాట్లాడినాడు. ఎందుకు? వారిని విడిచి వెళ్ళిపోయినాడు ప్రభు. ఎందుకు విడిచిపోయినాడు? వాళ్ళు శోధించడానికి తప్ప అంటే అక్కడే ఉంటే ఎవరికి నష్టం? శిష్యులు. అమ్మో వీళ్ళు ప్రభావం అవుతారు. వెంటనే మనం కూడా లోకంలో విడిచి మనం జీవించాలండి. సంఘాన్ని ఆనుకొని జీవించాలండి. వేరే వేరే పరిస్థితుల్లో మనము ప్రభువు మనల్ని ఏ సహవాసంలోనికైతే చేర్చినాడో ఆ సహవాసంలో బోధను మీరు వివేచించాలండి. అసలు ఈ బోధ సరైందా కాదా? ఈ బోధ నా హృదయానికి, నా జీవితానికి క్షేమం కలగజేస్తుందా లేదని తెలుసుకొని మీరు నిలిచి ఉండాలండి. ఏదో యాడికి పోతే ఒకటేలే కాదండి పిల్లరా. ఇక్కడికి ఎందుకు వచ్చినామంటే బిల్డింగ్ కోసం కాదు, బోధ కోసం మనం ప్రభు దగ్గరికి వచ్చినామండి. ఈ బోధ మన జీవితాలకు నెమ్మది కలగజేస్తుంది. ఒక విశేషం ఏంటంటే అష్ట ఐశ్వర్యాలున్న హృదయంలో నెమ్మది లేని వారు ఉన్నారండి. లోపల బోధతో నెమ్మది ఉంటే అరణ్యంలో కూడా గడిపే వాళ్ళు ఉన్నారండి. ఇప్పుడే ఇదే 8వ అధ్యాయంలో మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ఇప్పుడుకు అరణ్యంలో ఉన్నారు జనులు. నేటికి వచ్చి ఎన్ని రోజులైంది? ఏం తిన్నారు? ఏం తాగినారు? ఏమీ తాగలేదు. ఏమండి ఎట్లున్నారు మరి? సంతోషం. ఎక్కడి నుంచి వచ్చింది? అదే ఏమన్నా మంత్రం చేస్తున్నాడా దేవుడు? ఏం చేస్తున్నాడు? బోధ హృదయంలో నెమ్మది కలగజేస్తుందండి. బోధ లేకోకుండా నీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా, ఎంతమంది బంధువులున్నా మన జీవితాలకు నెమ్మది కలగచేయదండి. ప్రియ సోదరుడా, మనిషికి సమాధానం కలగజేసేది, నెమ్మది కలగజేసేది ఆహారం కాదు, బిర్యానీ కాదు, డబ్బు కాదు, స్నేహితులు కాదు, బంధువులు కాదండి, కేవలము బోధనే. అందుకనే బోధ చాలా ప్రభావం కలిగేదండి. లోకమంతా ఒక్కసారిగా మార్పు చెందాలంటే ఆ బోధలలో మనం నిలిచి ఉంటే చాలండి. ప్రభు బోధ. అందుకనే తిమోతికి వ్రాస్తూ ఏమంటున్నాడంటే, కొంతమంది దురదచములు గల వారై ఎవరిని ఏర్పాటు చేసుకున్నాయంట? చూడండి, తిమోతికి వ్రాసి ఇక్కడ మనం వాళ్ళని ఇంట్లో చేర్చుకోవద్దని రాయబడింది, అవునా? తర్వాత తిమోతికి వ్రాసినటువంటి పత్రిక 2వ పత్రిక 3వ వచనం. ఎందుకనగా 4వ అధ్యాయం 3వ వచనం. ఎందుకనగా జనులు హితబోధను సహింపక
దురద చెవులు గలవారే చూడండి, హితబోధన సహించడం లేదు. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి పోతాం మనం. డాక్టర్ దగ్గరికి పోతే డాక్టర్ ఏమంటాడు? అది తినొద్దు, ఇది తినొద్దు, షుగర్ ఎక్కుతుంది, బీపీ ఎక్కుతుంది, నువ్వు మాంసం తినకూడదు. మనకు అవన్నీ ఇష్టం. కానీ మనం ఏం చేస్తాం? వాటి డాక్టర్ చెప్తా అంటే బాధపడతాం. ఇంకొక డాక్టర్ ఉన్నాడు, నువ్వు ఏమన్నా తినమ్మా అంటే ఎవరికి ఇష్టం? ఏది ఇష్టంగా ఉంటుంది? మనకే ఇష్టం. ఎవరా ఏదబ్బా ఈ డాక్టర్ మంచోడు అబ్బాయినా ఏదైనా తినమంటున్నాడు కదా. ఇది దురద చెవులు గలవారై తర్వాత తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవి ఇయ్యక కల్పనా కథల వైపునకు తిరుగు. కల్పనా కథల వైపు. ఈరోజు విశ్వాసులకు కావాల్సింది ప్రభు ఏం చేశాడని కాదు, ఈ సేవకుడు ఎట్లా శక్తితో ఉన్నాడు అనేది కావాలి. అంటే అర్థమేమి? ఒకసారి నేను పలానా ఊరికి పోతే నా దగ్గర డబ్బులు ఏం లేవు, ఆహారం ఏం లేదు, ఎవరో నన్ను కనుక్కొని వచ్చి అన్నం పెట్టినారు, హల్లెలూయా అని మనమంతా చెప్పండి కొడతాం. అది ఆ బోధలు ప్రయోజనమైన కావండి. ఆ బోధకులు కూడా అవే చెప్తారు, కానీ వాళ్ళకి ఏమి దొరకని విషయాలు ఏమీ చెప్పరు. దొరకనివి కూడా ఉంటాయండి. ఉన్నావా? ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయండి. అవమానించేటువంటి వారు ఉంటారు, అవమానింపబడలేదా? ఇవన్నీ మనం చెప్తామా? మనం ఏం చెప్తామో, ఎక్కడ గౌరవం దొరికిందో ఆ సందర్భాన్ని చెప్తాం. ఏది చెప్పమో, ఆడ మమ్మల్ని పోతే మా ముఖం మీద ఉమ్మేస్తారని చెప్తామా? అది చెప్పం. కాబట్టి ప్రియులారా చూడండి, బోధల యొక్క తీవ్రత ఎట్లా పులిసిన పిండి. కొంచెం వాళ్ళు మనతో మాట్లాడితే చాలు, నువ్వేం కలుసుకోవాల్సిన అవసరం లేదు, ఆ ప్రభావం ఉంటుందండి. అది శిష్యుల్లో పడిందా లేదా? ప్రభావం పడిపోయిందండి. అందుకనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆత్మీయంగా ఆలోచన చేయడం లేదు, శరీర సంబంధంగా ఆలోచన చేస్తున్నారు. మీరు కూడా శరీర సంబంధంగా ఆలోచన కాదు, ఆత్మ సంబంధంగా ఆలోచన చేయాలండి. అందుకనే వాళ్ళను ప్రభు గద్దిస్తున్నాడు. మీరు గ్రహించరా? మీకు జ్ఞానం లేదా? మీరు జ్ఞాపకం చేసుకున్నారా? కఠిన హృదయాలుగా ఉన్నారా? ఎవరి కోణంలో వారు పరిశీలన చేసుకోవాలి. మీరు కనులుండి కూడా చూడరా? చూడండి, ఇదేం గుడ్డితనం, ఇదేం గుడ్డితనం. పరిస్థితులను బట్టి గుడ్డితనం కలుగుతాయండి. అందుకనే పరిస్థితుల ప్రభావము మన మీద ఉండకుండా మనం జాగ్రత్త పడాలండి. పరిస్థితుల ప్రభావం ఏ పరిస్థితిలో? అక్కడ ఇంటరాక్షన్ జరిగింది కదా ఎవరెవరికి? పరిసయ్యులకు, వాళ్ళకు. ఈ పరిస్థితుల నుంచి మనము జాగ్రత్త పడాలండి. ఎక్కడంటే అక్కడ మనం ఉండడానికి వీల్లేదండి. ఏ మాటలంటే ఆ మాటలు మాట్లాడుకోవడానికి వీల్లేదండి. ఏ విషయాలంటే లోక విషయాలంటే మనకు కావాలా, ఏ విషయాలు మనకు అవసరం లేదు, అవి అవసరం లేదు. ఈమె ఎట్లా అందరి దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కొంచెం 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 కొంచెం, కానీ ఏ ఇన్ఫర్మేషన్ ఉండదు. ఈమె ఎంత ఆత్మీయురాలన్న ఇన్ఫర్మేషన్ ఉండదు. లావణ్య ఎట్లా అబ్బబ్బ ఇంకా ఒక్కొక్కరి దగ్గర గంట సేపు ఉంటుంది ఇన్ఫర్మేషన్. ఆ అమ్మాయి ప్రభునందు ఎట్లా ఉన్నది, ఎవరి దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎటువంటి బోధనలో ఉన్నాం మనం? జాగ్రత్త పడదాం. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాలతో మాట్లాడుతూ ఉంటుంటే ఇప్పుడే మనం మోకాళ్ళు ఉందామండి, హృదయాల్లో మోకాళ్ళు ఉందాం. ప్రభా నిజమే, నాకు నెమ్మది లేదు నాయన, నన్ను క్షమించు, నా ప్రభావం. అందుకనే మీరు ఇళ్లలో గడిచిన గడుపు ఇక్కడికి వచ్చేటప్పటికి వాక్యం కూడా అర్థం కాదు. కారణం పరిస్థితుల గుడ్డితనం. వాళ్ళు మేము నీతిమంతులు అనుకునే గుడ్డితనము, ఈ శిష్యులకు పరిస్థితుల గుడ్డితనం. పరిస్థితులు కొన్నిసార్లు మన పరిస్థితులను కూడా గుడ్డితనం కలగచేస్తాయండి. ఇప్పుడు మీరున్నారు, ఎప్పుడు మన ఇంటి పరిస్థితులే చెప్తున్నాం. ఇదేంది? మీరేం దేవునికి దూరస్తులని కాదు, మీరు దేవునికి అంటే కోపమని కాదు, పరిస్థితుల ప్రభావాన్ని బట్టి మీరు గుడ్డివారే ఉన్నారు. ఈ గుడ్డితనం నుంచి మనం బయటికి రావాలి. అర్థమవుతుందండి? ఆ గుడ్డితనం నుంచి బయటికి రావడానికే పరిశుద్ధాత్మ దేవుడు. ఏం చెప్తావు నువ్వు? ఏమా రామ్మా అంటే, సార్ నేను డ్యూటీకి పోలా, సార్ నా భర్త ఇట్లా అయినాడు, సార్ నా వీళ్ళకు బాగాలేదు. ఇవన్నీ ఏమిటివి? పరిస్థితుల ప్రభావం. అందుకే మీరు ఇంట్లో గడిపిన ఆ యొక్క సందర్భాలు చర్చికి వచ్చి కూడా మీకేం కలగజేయవు, వాక్యాన్ని విననీయవు. పరిస్థితుల గుడ్డితనం. ఏమండి, వాళ్ళే నీతిమంతులు అనుకునే స్వకీయ గుడ్డితనం ఉంది, తాత్కాలికంగా పరిస్థితుల గుడ్డితనం ఉంది. ఇంకొక గుడ్డితనం చూద్దాం ఇప్పుడు చివరిగా మనం.
21వ వచనం. మీ అందుకు ఆయన ఇంకను గ్రహింపకున్నారా? చూడండి, 7 రొట్టెలు అంతమందికి పంచిపెట్టినాడే, రొట్టెలు దేని గురించి చెప్తాడా ప్రభు? దేని గురించి చెప్తున్నాడు? పులిసిన పిండి. అది ఎంత అపాయమో తక్కని మనకు. ఇప్పుడు మనం అనుకుంటాం వాళ్ళు ఎందుకు మాట్లాడతాం, మనం ఏం అంకుల్కు ఎవరితో మాట్లాడితే ఏముంది అని మీరు అనుకోవచ్చు. కానీ ఏముంటుంది ప్రభావం అయితే అందుకనే విశ్వాసులతో తరచూ మనం సహవాసం కలిగి ఉండాలండి. తర్వాత 22వ వచనం. అంతలో బెత్సాయిదాకు వచ్చిరి. అప్పుడు అక్కడి వారు ఆయన యుద్ధకు ఒక గుడ్డివాడిని తోడుకొని వచ్చి వాడిని ముట్టవలెనని ఆయనను వేడుకునేది. చూడండి, బెత్సాయిదా అనే ప్రాంతానికి వచ్చినారండి. అక్కడి నుంచి కొంతమంది ఏం చేస్తారంటే సడన్ గా వాళ్ళకి తెలుసు బెత్సాయిదా ప్రభు వస్తున్నాడని. సడన్ గా వాళ్ళకేం భారం లేదు ఆ వ్యక్తి మీద. సడన్ గా ఒక గుడ్డివాడిని పట్టుకొని ప్రభు దగ్గరికి వచ్చినారండి. వచ్చి ఏమని పిలవాలా? దయ్యాలు కూడా నీవెవరో నేను ఎరుగును, నువ్వు దేవుని పరిశుద్ధుడు అని అంటున్నారు. ఎవరు? కానీ వీళ్ళేమంటున్నారు? చదవాల మీరు, నాకు ఇన్ఫర్మేషన్ ఏంటి తొందరగా. వీళ్ళేమంటున్నారు? ఆయన యుద్ధకు వచ్చి గుడ్డివాడిని తోడుకొని వచ్చి వాడిని ముట్టవలెనని ఆయనను ఏమంటం లేదు. ప్రభు అంటంలే, బోధ కూడా అంటంలే, ఏమంటంలే. ఏమంటున్నాడు ఆయన? ఇట్లాంటి సంభాషణ మీరు ఎవరైనా ఒప్పుకుంటారా? మనం అంటాం ఏం ఆయన సంబోధన లేకుండా మాట్లాడుతున్నాడే అనమా? అంతేనా కదా? నీళ్ళు అన్నం పెట్టంటే నువ్వేమంటావమ్మా? కోప్పడవా? ఏం సంబోధన అక్క చెల్లె అమ్మ అనుకోకుండా మాట్లాడుతున్నాడని. ఇక్కడ ఎట్లా మాట్లాడుతున్నారు? సేమ్ ఏమంటున్నారు? ఈయన ముట్టుకోండి. ఏమి చూడండి, ఊరికి సంబంధించిన గుడ్డితనం కూడా ఉందండి. ఊరికి సంబంధించిన పైన తమకు తాము నీతిమంతులన్న గుడ్డితనం, రెండవది పరిస్థితులను బట్టి గుడ్డితనం, మూడవది ఊరికి సంబంధించిన గుడ్డితనం. ఆ ఊర్లో ఎట్లా ఉన్నారంటే బాంబేస్ పగలగొట్టినా కూడా వాళ్ళు మారని మనుషులుగా ఉన్నారు. సరే, వాళ్ళు ఏం చేశారు చూద్దాం. ఊరి వెలుపలికి తోడుకుని పోయి ఆ తర్వాత వాని కన్నుల మీద ఉమ్మి వేసి, సరే 22వ వచనం చదవండి. ఆ గుడ్డివాని తోడుకొని వచ్చి వాని ముట్టవలనని ఆయనను వేడుకొనిది. ఆయన గుడ్డివాని చేయి పట్టుకొని ఊరి వెలుపలకు తోడుకొని పోయి వాని కన్నుల మీద ఉమ్మి వేసి వాని మీద చేతులుంచి నీకేమైనాను కనబడుచున్నదా అని వానిని అడుగగా, మనము ఇక్కడ ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసుకుందాం. అబ్రాహామును జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ఎవరు? ఫస్ట్ అబ్రామా అబ్రహామా? అబ్రామ్. ఆయన ఏమన్నాడు తెలిసిన? దేవుడు ఏమన్నాడంటే, ఇదిగో నువ్వు నీ తల్లి, నీ తండ్రి, నీ బంధువులు, నీ దేశము, నీ ఇల్లు, నీ ఆస్తి అంతా వదిలిపెట్టేసిరా అన్నాడు. ఎవరితోటి? ఎందుకు రమ్మంటున్నాడు? ఏమో ఆడే ఉండి దేవుడు ఆశీర్వదించలేడా? ఆడే ఉండి దేవుడు కార్యాలు చేయలేడా? ఎందుకు రమ్మంటున్నాడు బయటికి? ఆ పరిస్థితిలో నిన్ను విశ్వాసిగా జీవించనీయవు. ఆ పరిస్థితిలో నిన్ను విశ్వాసిగా. అందుకేనండి ప్రభు ఫస్ట్ ఏం చేసినాడు? ఫస్ట్ అక్కడి నుంచి బయటకు వచ్చాయి. నీ ఉన్న స్థితి నుంచి నీవు బయటికి రాకుండా ప్రభు యొక్క బోధలో నువ్వు ఆనందించలేమండి. ప్రభు యొక్క బోధను మనం రుచి చూడలేమండి. కాబట్టి ఇక్కడ ఆ గుడ్డివాడిని తీసుకొని వస్తే ఆ ప్రభు ఏం చేశాడు తెలుసునా? ఏం చేసినాడు చూడండి. ఊరి చెయ్యి పట్టుకొని ఊరి వెలుపలికి తోడుకొని పోయి వాని కన్నుల మీద ఉమ్మి వేసి వాని మీద చేతులుచ్చి నీకేమైనా కనబడుతున్నదా? ఇది చాలా పర్టిక్యులర్ స్వస్థత కార్యం అండి. ఎవరిని భ్రమడం లేదు. నీకు జరిగిందా? కుష్ఠరోగులో మీరు పోండి, కుష్ఠరోగి ఏమైనాడు? బాగుపడిపోయినాడు. అడిగినాడా మీకేం బాగా అయిందా లేదా? ఫస్ట్ టైం ప్రభు ఏమడుగుతున్నాడు? నీకేమైనా కనబడిందా? ఎవరు పట్టున్నారు? ఆయనే చేతులు వచ్చినాడు, ఆయనే అడుగుతున్నాడు నీకేమైనా కనబడతాందని. ఎంత ఆశ్చర్యం అంటే ప్రభుకు మన జీవితాల్లో చాలామంది ఏం రాస్తున్నారు ఇక్కడ అంటే, ఏం చెప్తున్నారంటే ఒక వ్యక్తి కోసం ప్రభువే కష్టపడాల్సి వచ్చింది అని అంటున్నారు. అఫ్కోర్స్ అది కొంతవరకు నిజమని అక్కడ నమ్ముదాం. అయితే అది ఎంతవరకు అంటే ఈ రోజు వరకు మనం కూడా ఆయన మనకు
గుడ్డితనం తీసివేశాడా లేదా? చెప్పాలా? తీసేసినాడా లేదా? తీసేసినాడు కదా. మరి ఇంకా చూస్తున్నామా తేడాగా? మీరేమి చెప్పండి, తేడాగా చూస్తున్నామా? తేడాగా చూడడం లేదు. ఆ వ్యక్తే కాదండి, మనం కూడా ఆయన మనకి చేసిన కార్యాన్ని మనం తేటగా చూడడం లేదు, విచిత్రంగా చూస్తున్నాం. మనుషులు నాకు కనబడుతున్నారు, వాళ్ళు చెక్కలాగా ఉండి నడుస్తున్నారని. దేవుని కార్యాలను మనం తేటగా చూడటం లేదండి. ఈ రోజు వరకు కూడా ఎన్నోసార్లు వాక్యం విన్నారు, మీ కన్నులు తెరవబడ్డాయి, కానీ తెరవబడినట్టుగా నడవటం లేదు. అంటే అర్థమేమి? మీరు చెప్పండి. వాడు మీకు అర్థమవుతుందా? అర్థమవుతుందమ్మా? వాడు చెప్పిన సాక్ష్యమే ఇప్పుడు ప్రభు నీ కన్నును తెరిచాడు. ఆ సువార్తను నమ్మడమే నీ కన్ను తెరవడం. ఆ సువార్తను నమ్మిన తర్వాత నువ్వు తేడాగా చూస్తున్నావా? ప్రభును చూడలేకపోతున్నావు. ఎట్లా చూస్తున్నావు అంటే కొంచెం మనుషుల్లాగా చూస్తున్నావు, కొంచెం చెక్కలాగా చూస్తున్నావు, కొంత నడుతున్నట్టు చూస్తున్నావు. ఎవరి దృష్టిలో లోపం ఉంది? ప్రభు స్వతంత్ర లోపం ఉందా, నీలో లోపం ఉందా? చెప్పండి. మనమేమనుకుంటాం, అరే ప్రభుకు సాధ్యం కాలేదా అని అనుకుంటాం. కాదండి, వాడు ఆ ఊరి ప్రభావంలో అట్లా ఉన్నాడండి. వాడు కూడా ప్రభుని నమ్మలే. వాడేమనల్లా? వాడు కళ్ళు కొంచెం తెరవబడితేనే వాడేమనల్లా? ప్రభువా ఏదో కొంచెం కనపడుతున్నాయి, దయచూపనల్లా. కానీ ఏమంటున్నాడు? చదవండి ఆ మాట. కన్నులెత్తి మనుషులు నాకు కనబడుచున్నారు. ఏమనల్లా? ప్రభువా మనుషులు నాకు కనబడుతున్నారు ప్రభు అనల్లా. కానీ ఏం లేదు, ప్రభువా. మనం కృతజ్ఞత లేనటువంటి వారుగా ఉన్నాం. మనం కూడా ఆత్మీయంగా రోజు చూస్తూనే ఉన్నాం, కానీ నడవటం లేదండి. వాళ్ళలో ఏం లేదంట, కుదురుబాటు లేదు. వాళ్ళలో ఏం లేదు. ఇప్పుడు ఎన్ని గుడ్డితనాలు చూసాం మనము? ఎవరు చెప్పండి, ఎవరైనా ఎన్ని గుడ్డితనాలు చూసాం మనము? 3. ఫస్ట్ ఏది? ఆమె నీతిమంతులు. అది పెద్ద గుడ్డితనం. ఆ గుడ్డితనాన్ని ఎవరు బాగు చేయలేరు. రెండవ గుడ్డితనం ఏది? పరిస్థితుల ప్రభావాన్ని బట్టి, అంటే ఇతరుల బోధలతో మనం మమేకం కావడం బట్టి మన కళ్ళు కూడా పర్మనెంట్గా మూసుకొని పోతున్నాం. అందుకనే ప్రభు ఏం చేసినాడంటే వాళ్ళని అంత కఠినంగా గద్దించినాడు. జాగ్రత్త పడదాం. మూడవది ఏమంటే ఆ ఊరి ప్రభావం. ఎందుకంటే ఆ ఊరి ప్రభావం మనం చూద్దాం. మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయము 20వ వచనం చదువుతున్నాం. పిమ్మట ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో. ఏం చేశాడ? 1 కాదు 2 కాదు, లెక్కలేనన్ని విస్తారమైన అద్భుతములు చేసెనో. ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవట వలన ఆయన వారినిట్లు గద్దింపసాగెను. అయ్యో కొరాజినా, అయ్యో బేత్సాయిదా. చూడండి, బేత్సాయిదాలో ఏం చేసినాడు? విస్తారమైన అద్భుతాలు. ఇక ఆయన చేయడానికి ఇష్టపడలేదండి. ఎందుకు? విస్తారం అయిపోయి వాళ్ళు మారు మనస్సే పొందలేదండి. మనకు కూడా లిమిటెడ్ సమయమే, కొంత సమయమే. ప్రభు ఇచ్చిన సమయంలోనే యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను ప్రభు ఇచ్చిన సమయంలోనే. ప్రభు నీ కోసం ఎందుకు సమయం ఇచ్చినాడు తెలుసునా? ఆ సమయం ఎంత వాల్యుబుల్ అంటే ఆయనను తెలుసుకోవడానికే నీకు సమయం ఇచ్చినాడు. నీ ఇష్టానుసారంగా నువ్వు గడుపుకోవడానికి కాదు, ఆయనను తెలుసుకోవడానికే ఈ సమయం అండి. కానీ ఆయన ఇచ్చిన సమయాన్ని నువ్వు ఎక్స్పైరీ చేసుకుంటే నీకేం రాదు. అయ్యో బెత్సాయిదా అని నీవు పాతాళానికి దిగిపోతావని ఇక్కడ రాస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభునందు పిల్లరా, బెత్సాయిదా మనుషుల ప్రభావం ఎట్లా ఉందంటే వేరే వాళ్ళు కూడా మారు మనస్సు పొందుకోకుండా ఉండే ప్రభావం అయిపోయిందండి. అంత కఠినత్వంలో ఉన్నారండి. అందుకనే మనము లోకంలో కాకోకుండా స్థానిక సంఘంలో ఎక్కువ సహవాసం కలిగి ఉండాలండి. అందుకనే మాకేం గుంపురా, ఆ బ్రదరు ఒక్కరున్నా చెప్పరా? చెప్పాల్సిన బాధ్యత మాకుంది. ఎందుకు మాకేం గుంపు 10 మంది 20 మంది వస్తే మేము కూడా కాదండి. మీరు ఎంత కష్టపడి వస్తారో మీ ఆత్మీయ జీవితాలకు అంత మేలండి. కష్టపడి మీరు ఆహారం సంపాదించుకుంటున్నారు కదా, కష్టపడి ఈ ఆహారాన్ని ఎందుకు సంపాదించుకోరు? నేను రావాలంటే నాకు చాలా దూరం, రాత్రి
ఆడ రోడ్డు సరిగా లేవు. మన పనులకి మాట చెప్తామా? కానీ అవి నువ్వు నిరంతరం సంపాదించడం వేస్ట్, అప్పటికప్పుడు అయిపోతుంది. కానీ ఈ ఆహారం నేను ఎప్పటికీ, ఈ ఆహారం కోసం ఎవరు కష్టపడి వస్తారో, ఎవరు వింటారో ఆత్మీయంగా వారు ధన్యులండి, వారు ఆశీర్వదింపబడి. ఇది నిజమైన ఆశీర్వాదం. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి ప్రభు వాడిని చేయి పట్టుకొని వాడి ఊరి వెలుపలికి తోడుకొని పోయి ఏమండి వారి మీద ఏం చేసినట్ట ఉమ్మి వేసి చాలా మందికి ఉన్న ఆయన ఉమ్మిలో కూడా శక్తి ఉందని కాదండి. ఇవన్నీ ఆయన ఉమ్మిలో శక్తి, చూపులో కాదండి. ఇవన్నీ తప్పు. ఆయన ఎందుకు ఉమ్మి వేస్తున్నాడు? వాళ్ళ యొక్క అవిధేయత స్థితిని బట్టి ఒకవేళ వారి మీద ఉమ్మి వేసి వచ్చింది. యాక్చువల్గా ఇదిగో మీరు ఇంత కఠినులా వాళ్ళ పైన గద్దించినారు కదండి. ఎవరిని? శిష్యులను గద్దించినాడా లేదా? అట్లనే ఆ గద్దింపు వాళ్ళకి అర్థమైందండి. కళ్ళు తెరిచాడు, చెట్లు కనపడ్డాయి, మనుషులు కనపడ్డారు. అందుకనే అది కూడా ప్రభు గ్రహించగలగడం గొప్ప అద్భుతం అండి. నీవు ఇంకా సరిగా అర్థం చేసుకోలేదు, నీవు ఇంకా సరిగా చూడలేదు అని ప్రభువే గ్రహించి అడగటం. విడిచిపెట్టేసింటే వాడు అదే చూపుతోనే అల్లాడిపోతామండి. అవునా? అయితే ప్రభు అలాగ విడిచిపెట్టినటువంటి వాడు కాదండి. మళ్ళా ఆయనే అడుగుతున్నాడు, నీకు సరిగా కనపడతా ఉందా? మళ్ళా ఏం చేసినాడు? లేదు ప్రభు అన్నాడు. అతని మీద చేతులు ఉంచితే వాడు కాదు, అంతకంటే ముందు చదవాలి. కాదు, వాడు కనులెత్తి మనుషులు నాకు కనబడుచున్నారు, వారు చెట్ల వలె నుండి నడుచుచున్నట్లుగా నాకు కనబడుచున్నారు. నేను కుదర్చబడి అంటే ఇంతకు ముందు ఏం లేదు, కుదురుతలేదు, వాడు కుదురుకోలేదు. వాడికి ఊరి ప్రభావమే ఉంది. అర్థమైతే వానికి ఏం ప్రభావం ఉంది? ఊరి ప్రభావమే. ఇప్పుడు మనకి ఇళ్ళ ప్రభావం ఎంతమందికి లేదు? అదో నారాయణ స్వామికి ఉంది గణనాయక్ నగర్ ప్రభావం, అవునా కదా? నాకుంది రహమత్ నగర్ ప్రభావం, ఆమెకుంది ఆ ప్రభావం, లేవా? వాడు కుదర్చబడి ఏం చేయనంట అంటే కుదురుకోవడం అంటే అర్థమేమి? ఇంకా కదల్చబడడు అని అర్థం. కుదర్చబడి సమస్తమును తేటగా చూడసాగింది. అప్పుడు యేసు నీవు ఊరిలోనికి వెళ్ళవద్దని చెప్పి వాని ఇంటికి వానిని ఆడిపోతున్నాడు. ఎందుకు? వాని చూపు వానికి ప్రయోజనకరంగా ఉండదు. వాడికి అనుగ్రహింపబడిన స్వస్థత వానికి ప్రయోజనకరంగా ఉండాలంటే మళ్ళా వాడు తన పాత జీవితానికి వెళ్ళకూడదు. ఇదండి. అందుకనే ఖండితముగా ఆజ్ఞాపించి వాని చూపు, నీ స్వస్థత, నీ రక్షణ మనందరికీ ప్రయోజనకరంగా ఉండాలంటే మనం ఎక్కడికి వెళ్ళకూడదు? మళ్ళా ఎక్కడైతే మనం కఠినపరచబడ్డామో ఆ ప్రాంతానికి మనము వెళ్ళకూడదు. కాబట్టి ప్రభునందు పిల్లరా, మనం ఎటువంటి గుడ్డితనం అన్య బోధల చేత మీరు తిప్పబడకండి. ఆ బోధల ప్రభావం పెట్టడం, వాళ్ళు ఊరికే మాట్లాడుతుంటే ఇంటుంటే చాలు నీ హృదయంలో సమస్య వస్తుంది. అందుకనే ఒకే బోధ మీద మనం ఆధారపడదాం. దేవుడు ఈ మాటలు మన కొరకై దీవించుకుందాం. ప్రార్థన చేసుకుందాం.